సార్ మీరు అక్కడెక్కడో ఉంటే ఏమి వినిపించుద్ది? అదంతా నాకు తెలీదు. నాకు వినపడాలి, అప్పుడే తెరుస్తా. ఈసారి చూడు. వినిపించిందా? వినపడలేదు. అది ఆడికి ఇదే వినిపించలేదంట. కొట్టి చంపేస్తావా ఏంటి? వేరే దారి లేదారా? వెనకదారు ఉంది. అది ముందే చెప్పచ్చుగా. ఇదిగో పంపకాల తర్వాత కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి. చూసుకుంది ఇవే. ఆ. ఏం చేసుకోరా? పంచుకుందాం. ఇది మెరుస్తుంది. ఇది నాకు. ఈ రెండు మొత్తం నీకే తీసుకో. ఇది లంగోట 50-50. ఇదిగో నువ్వే ఉంచుకో. నాకా? మరి పెట్టి పెట్టేసుకో. మొత్తం నాకేనా? ఎప్పుడు లేస్తావు అక్క? భయంగా ఉంది. శివశంకర్, ఏమైందన్నా? ఎందుకు అరిచావు? ఏం చూస్తున్నావురా? అయ్యో, రేపు నీ పుట్టినరోజు కదరా.
ఆకుపచ్చ రంగు కొట్టేదే. అదేనండి. ఏంటి చూస్తున్నారు? అదే ఈ ఇల్లు అదే ఇన్స్పెక్టర్ గారు పూర్వీకుల ఇల్లు సార్. పూర్వీకులు ఇప్పుడు పక్క వీధిలో ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. ఏం సార్? ఏం లేదు, ఊరికే అడిగా. సొంత ఊర్లో పోస్టింగ్ అంటే మాటలా సార్? అతను ఎక్కడో మర్చిన్నవాడు సార్. చెప్పండి శివశంకర్. ఇంట్లోనే ఉన్నారా? మీరు వెంటనే శక్తి రూమ్ కి వెళ్ళి తన ఒంటి మీద ఎర్ర మచ్చ ఉందేమో చూడండి. దేనికి? చెక్ చేసి చూడండి, నేను వచ్చి చెప్తాను. అమ్మా నేను రావడానికి లేట్ అవుతుందమ్మా. కుదరదమ్మా, చెప్పేది అర్థం చేసుకో. మాయా చూసారా? మీరు చెప్పినట్టుగానే మచ్చుంది. ఎక్కడుంది? ఇదిగో చూడండి. ఏమైంది? కొంచెం జరగండి. ఏం చేస్తున్నారు మీరు? శక్తిని వేరే రూమ్ కి మార్చాలి. శక్తి ఒంటి మీద చూసిన ఇలాంటి మచ్చనే ప్రెసిడెంట్ కొడుకు ఒంటి మీద, ఇన్స్పెక్టర్ ఒంటి మీద చూశాను. బిఓ ఆఫీస్ లో రికార్డ్స్ చెక్ చేసినప్పుడు ముగ్గురులోనూ ఒక సిమిలారిటీ చూసా. వీళ్ళు ముగ్గురు పుట్టిన డేటు టైము ఒకటే. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందే ఈ ఊరు తిరునాళ్లు. ఈ ముగ్గురు అదే రోజు పుట్టారు. గత తిరునాళ్లలో పుట్టిన శక్తి దెబ్బ తగిలి కోమాలో ఉంది. దానికి ముందు అదే రోజు పుట్టిన ప్రెసిడెంట్ గారి కొడుకు ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఇప్పుడు ఇక మిగిలింది దానికి ప్రీవియస్ గా పుట్టిన ఇన్స్పెక్టరే. దానికి శక్తిని ఎందుకు రూమ్ మార్చడం? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఈ రోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. ఈ ఇన్స్పెక్టర్ అంటే ఫోన్ నేను అతన్ని కలిసి విషయం చెప్పొస్తాను. మీరు పని చేయండి. ఏంటి? అంతవరకు శక్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తి రూమ్ మార్చిన విషయం ఎవరికి తెలియకూడదు. ఆ? శక్తి జాగ్రత్త. స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశారు వీడు సార్. చెప్పేది నువ్వు నోట్ నేను చేసుకో, చూసుకుంటాను సార్. నేను వెళ్ళి మీరు వెళ్ళండి. చూస్తాను. ఏంటమ్మా సమస్య? అమ్మా అమ్మా ఇంట్లో ఎవరమ్మా? అమ్మా తలుపు తెరవండమ్మా. అమ్మా అమ్మా త్వరగా తలుపు తెరవండమ్మా. అమ్మా నేను చాలా దూరం నుంచి తిరునాళ్ళు చూడడానికి వచ్చానమ్మా. నా బిడ్డ కనిపించడం లేదమ్మా. మీరే సహాయం చేయాలమ్మా. అసలు ఏమంటున్నారు మీరు? అమ్మవారికి పూజ చేసి 6 కంటి పిల్లలకి తాంబూలం ఇస్తే నా కూతురు దొరుకుతుందని చెప్పారమ్మా. 4 ఇచ్చానమ్మా. మీరు కూడా తీసుకోండమ్మా, దయచేసి తీసుకోండమ్మా. మిమ్మల్ని ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోండి. అది నీకు అర్థం కాదులే, తీసుకో. ఇదిగోండమ్మా, తీసుకోండమ్మా. తీసుకో. అమ్మా మీ ఇంట్లో ఇంకో కంటి పిల్ల కూడా ఉందని చెప్పారు, తనకు కూడా ఇచ్చేస్తాను. అయ్యో మా అమ్మాయిని చూడని కుదరదు. మీరు బయలుదేరండి. అమ్మా 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 దయచేసి అయ్యో, అర్థం దయ్యం పని కాదు. మీరు వెళ్ళండి. మీ కాళ్ళు అయ్యో, పట్టుకుంటానమ్మా. ఏం చేస్తున్నారు? ఇవ్వనివ్వండమ్మా. అమ్మా. అమ్మా ఆయన అంతగా బతిమలాడుతున్నాడు కదా, తాంబూలమే కదమ్మా, వచ్చి ఇవ్వని. మీరు లేవండి అయ్యా. రండి రండి. సరే సరే రండి. అయ్యో కరెంట్ పోయిందండి. ఇదేదో అపశకునంలా ఉంది. మీరు బయలుదేరండి. అరే బయలుదేరండి. ఏంటమ్మా, మీరు రండి అయ్యా. సార్, ఇన్స్పెక్టర్ ఎక్కడ? ఇప్పుడే పనుందని స్టేషన్కి వెళ్ళారు సార్. స్టేషన్ ఏమయ్యా, సరిగా చూసావా? సరిగ్గా చూశాను సార్, అందుకే మీకు ఫోన్ చేశాను. జాగ్రత్తగా రండి అయ్యా. ఏంటమ్మా ఆగిపోయావు? మీరు రండి వెళదాం. ఏంటయ్యా ఇది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఆ కారులోనూ అతను ఒంటి మీద వాడి వేల ముద్రలే ఉన్నాయి సార్. ఎలాగయ్యా వాడిని వాడే కొట్టుకొని చంపుకుంటాడు? ఏదో తప్పు జరుగుతుందయ్యా. ఒకవేళ ఆ లాయర్ చెప్పినట్టు ఆ స్వామితే ఇవన్నీ చేస్తున్నాడు. ఏయ్, ఏయ్, ఆగరా.